పల్నాడు జిల్లా నరసరావుపేట వాలంటీర్ వ్యవస్థపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థే కారణమన్నారు. ఈ విషయాన్ని జగన్ కు స్వయంగా చెప్పానని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. పథకాల ద్వారా 2.70 లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు. కానీ అది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడంతో కార్యకర్తలు డమ్మీలుగా మిగిలిపోయారు అని ఓట్లు అడగలేకపోయారని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, పగ్గాలు వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రం, కానీ వాలంటీర్లు కాదు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి. కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్న, కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు, పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ ద్వారా ఇవ్వడంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు, పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తాం.